ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రసంగాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సమావేశంలో జిల్లా నివేదికను ప్రజాప్రతినిధులు వివరిస్తున్న క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేశారు. నిధుల విషయంలో మల్లన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీంతో కొంచెం సేపు మల్లన్నకు కాంగ్రెస్ సర్పంచులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కలగజేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్రోగ్రాం మనది, ప్రభుత్వాన్ని. మీరు దయచేసి ఆయన మాట్లాడనివ్వండి. ఆయన మనకు సలహాలు సూచనలు ఇస్తాడు. అశోక్ ఇదేంటి తీసుకోండి, చేయమంటారు. ఆయన సూచనలు మనం తీసుకున్నాం. మీరు దయచేసి మన మీటింగ్ ఏదో గొడవ ఏంటంటే మా మిత్రులు గొడవ వెళ్ళిపోయింది ఆలోచన. దయచేసి అన్ని గట్టిగా విందాం. ఎవరో ఎంపీ గారు చెప్తారు, నేను చెప్తా, మళ్ళీ కనుక్కుని చెప్తా. మళ్ళీ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దీని వల్ల ఏమైతుందంటే మనము లేవడం వల్ల అనడం వల్ల లెక్కలు కాదు. ఈ ప్రోగ్రాం మనది, ప్రభుత్వాన్ని. మీరు దయచేసి ఆయన మాట్లాడనివ్వండి. ఆయన మన సలహాలు సూచనలు ఇస్తారు. అశోక్ ఇదే తీసుకోండి, ఆయన తీసుకోండి ప్లీజ్. మాట్లాడారు, మనం సమాధానం చెప్తాము. తీసుకోండి దయచేసి. కూర్చోవాలి. మన సమావేశము ఇప్పుడు ఒక్క నిమిషం దయచేసి ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధి ఒక్క నిమిషం ఆగే. మల్లన్న ఆగే. మన మల్లన్న గారికి ఆయన రాంగ్ చెప్తుండే వచ్చి మర్చిపోతుంది. అంటే 20% రాలని 80% అని ఆయన మాట్లాడుతుంది. అందుకోసమే చెప్తాను, తెలంగాణ రాష్ట్రంలో టీసీలకు అన్యాయం జరిగితే నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను, అది తీవ్రంగా తగిన ఒప్పుకోను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. వచ్చింది నేను జిందాబాదం కొట్టడానికి రాలే. నేను అర్థమైందా? నేను జిందాబాదం కొట్టడానికి రాలే. ప్రజల కష్ట సుఖాలు అటవీ సంపద ఎందుకు తగ్గుతా ఉంది, ఎందుకు ఎక్కడ ఈ భూముల పంచాయతీలు జరుగుతా ఉంది, వీటి పైన సమగ్ర విచారణ చేసి అది మా ప్రజాప్రతినిధులు ఎవరైనా తప్పు చేస్తే నిజంగా మీరు తప్పు చేసి మీరు ఓపెన్గా ప్రకటించండి. కాబట్టి ఆలయ నియోజకవర్గం వార్తలలోకి తప్పుడు విధానంలోకి రాకూడదు. ఈ నియోజకవర్గంలో 100% ముందు సాధించడం అనే గొప్ప పేరు రావాలి. ఈ నియోజకవర్గానికి 100% పెన్షన్ ఇస్తున్నాం అనేటువంటి పేరు రావాలి. కానీ ఇటీవల కాలంలో జరగట్లేదు. కలెక్టర్ గారు మరి అధికారుల నిర్లక్ష్యమై ఏదో చూడండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఇది మిగతా నియోజకవర్గాలకు ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఉండాలి. ఈ నియోజకవర్గం పేరు చెప్తే ఒకప్పుడు ఆరుట్ల కమలాదేవి శాసనసభ పక్ష నేతగా. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. రెహనా, ఆలేరులో జరిగినటువంటి ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
సమావేశం రసాబసాగా మారిందని చెప్పవచ్చు. ఇటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు కావచ్చు, కొంతమంది కార్యకర్తలు ఆ సమావేశంలో మల్లన్న మాట్లాడుతున్న సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే ఈ ప్రగతి ప్రణాళికకు సంబంధించి 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పథకాల అమలు పైన కూడా ఒక నివేదిక అనేది అధికారులు తయారు చేయడం జరిగింది. ఆ నివేదికను విషయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సర్పంచ్లంతా కూడా ఒక్కసారిగా మల్లన్నను మాట్లాడకుండా అడ్డగించే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలేరు నియోజకవర్గానికి ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి, తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి కూడా దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి, కానీ తక్కువ రేషన్ కార్డులు మాత్రమే మంజూరు చేయడం జరిగింది. అవి పెండింగ్ లో ఉన్నాయి. అలాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఇంకా చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి అంటూ కూడా కొన్ని సంక్షేమ పథకాల అమలు విషయం కావచ్చు, ఇటు కళ్యాణ లక్ష్మి సంబంధించినటువంటి చెక్కులు కూడా ఇప్పటి వరకు ఇవ్వకుండా ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహిస్తుందనే విషయం పైన కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఆ విషయం పైన మాట్లాడుతున్నప్పుడు కొంతమంది కాంగ్రెస్ సర్పంచులు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉండి ఆలేరు నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఇప్పటి వరకు ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి నిధులు తెచ్చారా అంటూ కూడా కొంత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను నిలదీసే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడేందుకు కూడా కొంతమంది నిరాకరించడం, మాట్లాడకుండా అడ్డుకోవడంతో అక్కడే ఉన్నటువంటి ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఇలయ్య కూడా కలగజేసుకొని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను మాట్లాడనీయాలని కూడా సర్పంచ్లను కోరినా కూడా వాళ్ళతోటి వాదించినప్పటికీ కూడా వారు వినకుండా అలాగే వాదించడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సర్పంచులు ఒక్కసారిగా స్టేజ్ పైకి వచ్చేందుకు కూడా ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. దీంతో కొద్దిసేపు రసాపసగా మారినటువంటి ఈ సమావేశంలో బీర్ల ఇలయ్య కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడిన విషయాలపైన కూడా కొంత కాంగ్రెస్ సర్పంచ్లకు కావచ్చు, కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినకుండా కొంత గందరగోళాన్ని సృష్టించడం జరిగింది. అయితే గతంలోనే ఇటు బీర్ల ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఇలయ్య కావచ్చు, ఇటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు మధ్య కొంత విభేదాలు ఉండేవి. కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలవడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోవడంతో కొంత ఇప్పుడు ఏదైతే ఆయన సొంతంగా పార్టీ పెట్టుకోవడం, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ ఆలేరు నియోజకవర్గానికి సొంత నియోజకవర్గం అయినటువంటి ఏదైతే తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఆయన సొంత గ్రామం ఆలేరు కాన్స్టిట్యున్సీలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్సీగా ఉండి నిధులు కూడా కేటాయించడం లేదు, ఇక్కడ నిధులు తోటి అభివృద్ధి చేయడం లేదు అనేది కూడా కాంగ్రెస్ సర్పంచులు అయితే తీన్మార్ మల్లన్నను నిలదీయడం జరిగింది. కానీ ఇద్దరి మధ్య కూడా కొంత ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే మధ్య కూడా కొంత విభేదాలు ఉన్నాయి. గతంలోనే చాలా సార్లు బహిర్గతం కావడం, ఈ రోజు కూడా ఈ సమావేశం సాక్షిగా కూడా ఇటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ సర్పంచ్లను కావాలనే ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్ల ఇలయ్య రెచ్చగొట్టే విధంగా ముందస్తుగానే చెప్పారంటూ కూడా ఇటు తీన్మార్ మల్లన్న ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే ఈ సమావేశంలో మాత్రం తీన్మార్ మల్లన్నను మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు కొంత నచ్చజెప్పినా వినకుండా వారు అదే విధంగా గందరగోళం సృష్టించడంతో కొంతసేపు ఆ సమావేశం అయితే ఉద్రిక్తంగా మారడం, పోలీసులు కలగజేసుకున్నప్పటికీ కూడా తీన్మార్ మల్లన్నను మాట్లాడకుండా అడ్డుకోవడంతో కొద్దిగా అక్కడ మాత్రం కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని మాత్రం చెప్పవచ్చు. రెహనా. ఓకే జానీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.